ఈ 12వ నెలలో మనం ఏర్పాటు చేసుకోవటం, అది దేవుని ఏర్పాటు అయి ఉన్నది. యూజువల్గా అయితే ప్రతి నెల 17 ఒక్కరోజు మాత్రమే ప్రార్థన జరుగుతుండేది. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎన్నో భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. కానీ ప్రాణాపాయ స్థితి రాకుండా దేవుడు యోబు కోలే మరణం సంభవించకుండా కాపాడుతూ ఉన్నారు. అందును బట్టి రాత్రికాల సమయంలో మనందరం దేవుని కూడా చేతులపైకి ఎత్తి కొద్ది సమయంలో స్తోత్రం చెప్తాం. స్తోత్రం స్తోత్రం. ఆయన స్థుతులపైన ఆసనుడైన దేవుడు, ఆయన స్థుతులపైన దుర్గము కట్టే దేవుడు అయి ఉన్నాడు. స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. ఆకాశమంతుడా నీ తట్టు నాకు స్తోత్రం. దేవుని వైపు కనులెత్తి 10 నిమిషాలు దేవుని సన్నిధిలో స్తుతిద్దాం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. స్తోత్రానికి వచ్చిన పాటలు మనసారా పాడుకుంటూ ఈ పల్లవి పాడుకొని వాక్య దానిలోనికి వెళ్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుఃఖమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయరు, గుడారము సమీపించదు, రోగము నన్నేమి చేయరు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన,
సమీపించను